హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మళ్ళీ తిరుపతి వచ్చాను అనుకుంటున్నారా? అవునండి, అచ్చం మన వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నట్టే మన జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. దీన్ని మినీ తిరుమల అని కూడా అంటారు. చాలా విన్నాను ఈ టెంపుల్ గురించి, అందుకే వెళ్ళాలనిపించి మొన్న సండే వెళ్ళాము. చాలా బాగుంది, అసలు తిరుమలలో ఉన్నట్టే అనిపించిందండి. మీకు ఎవరైనా తిరుమల టూర్ వెళ్ళడం మిస్ అయితే మాత్రం తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి, ఆ లోటు తీరుతుంది. మెట్లు కూడా అలానే కట్టారు, సేమ్ మనకి తిరుమలలో మెట్ల దారి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ అన్ని మెట్లు ఉండవు. సో వాతావరణం కూడా చల్లగా ఉంది, ఎండల్లో వర్షం లైట్గా పడేసరికి చాలా బాగా అనిపించింది ఆ రోజు. మెట్లకి లెఫ్ట్ సైడు టెంకాయలు అమ్ముతున్నారండి. ఒక కవర్లో కొబ్బరికాయ, ధవలము, పువ్వులు పెట్టి అమ్ముతున్నారు. అవి తీసుకొని అలా ముందుకు వెళ్తే మనకి మళ్ళీ లెఫ్ట్ సైడే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అది దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. ఇది మన సేమ్ అచ్చం తిరుమలలో ఉన్నట్టే ఉంది కదా, ఎంత బాగా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చాక. స్వామివారికి ధవలం పువ్వులు సమర్పించి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాము. మనకి తిరుమలలో ఏవే సేవలు పూజలు ఉంటాయో సేమ్ అవే ఇక్కడ కూడా చేస్తారండి. దానికి కూడా టికెట్స్ ఉంటాయి. దర్శనంకి అయితే ఎలాంటి టికెట్ ఉండదు. తిరుమలలో ఎలా అయితే సుప్రభాత సేవ, సహస్రనామార్చన ఎలా అయితే పూజలు అవుతాయి, ఇక్కడ కూడా సేమ్ అవే చేస్తారు. తిరుపతి లడ్డు కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. ఇదివరకు ఎవరైనా వెళ్తే తెప్పించుకుంటాం కదా మనం వెళ్ళలేక, ఇప్పుడు ఆ బాధ లేకుండా మనకి ఇక్కడే ఈ టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్లోనే తిరుపతి లడ్డు ఎవ్రీ సాటర్డే ఇస్తారు. మన అమౌంట్ పే చేసుకొని తీసుకోవచ్చు. ఈ టెంపుల్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేతే కట్టించారండి. హైదరాబాద్లో ఇది సెకండ్ టీటీడీ టెంపుల్ అండి. ఫస్ట్ టెంపుల్ మనందరికీ తెలిసిందే కదా, హిమాయత్ నగర్లో ఉంది. టెంపుల్ బయట ఆవరణ ఇంత బాగుందంటే ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఆలోచించండి. సో మీరు కూడా నాతో పాటు వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఆ స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్కి చేరుకోవాలంటే ల్యాండ్ మార్క్ జూబ్లీ హిల్స్లో ఎన్టీవీ ఛానల్ ఆఫీస్ ఉంది కదండి, దానికి దగ్గరలో ఉంటుంది టెంపుల్. నెక్స్ట్ ఇంకొకటి అపోలో హాస్పిటల్ ఉంది కదా, అది కూడా దీని దగ్గరలోనే ఉంటుంది. మనం మెట్రోకి రావాలనుకుంటే మెట్రో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో దిగిపోయి అక్కడ నుంచి ఏదైనా వెహికల్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. మెట్రో నుంచి టెంపుల్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. టెంపుల్ చాలా ఎత్తులో ఉంది కదా, అందుకే ఇక్కడ నుంచి సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. కానీ మేము రావడం కొంచెం లేట్ అయింది, అందుకే చీకటి పడేసరికి మీకు వ్యూ అంతా చూపించలేకపోయాను. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాము. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్లేస్ ఉందో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి, చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేసు. దర్శనం అయ్యాక టైం ఉందని చెప్పి కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి అటునుంచి అట్టే వెళ్ళాము. ఎంత బాగుందండి అసలు, ఇది హైదరాబాద్కి ఇంకా అందాన్ని తీసుకొచ్చింది కదా. ఇక్కడ కొద్దిసేపు ఉండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరెవరు చూడకపోతే కనుక ఒక్కసారి తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళొచ్చాక. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.